హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ నిర్మల. మరి చాలా మంది ఈ మధ్య మాత్రము ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మెడలలో చూస్తూ ఉంటే ఒక మాలాధారణ మాత్రం కనిపిస్తుంది. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. మహిళలు, పురుషులు అంతా కూడా ఒక మాలను ధరిస్తూ ఉన్నారు. ఆ మాల కరింగలి మాల. అందరికీ తెలిసిందే. కానీ ఈ కరింగలి మాల అంటేనే ఒకప్పుడు ఎవరికీ తెలియనిది అసలు. ఎట్లుంటదో కూడా చూడని ఇది కూడా అనుకోవచ్చు. కానీ ఇది ఎలా బయటికొచ్చిందనేది పక్కన పెడితే, ఇప్పుడు కరింగలి మాల అనేది అందరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. అసలు కరింగలి మాల ఎందుకు ధరిస్తారు? ఎవరు వేసుకోవచ్చు? ఎవరు వేసుకోకూడదు? ఒకవేళ కరింగలి మాల యేసుకుంటే ఏమన్నా నియమ నిబంధనలను పాటించాలా? ఆ విధి విధానాలు ఎలా ఉంటాయి? ఎప్పుడు యేసుకోవచ్చు కరింగలి మాల? ఏ టైంలో యేసుకోవాలి? ఏ టైంలో దాన్ని తీసి పక్కన పెట్టాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలి? ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు అది అందరం కూడా ఆ కరింగలి మాల యేసుకుంటే చాలా మంచిదంట, మనం అనుకున్నది అయిపోతదంట అని చెప్పేసి ఎంతోమంది నమ్ముతున్నారు. కోటీశ్వరులం అవుతామంట ఇలా కూడా. అంటే నిజంగా కరింగలి మాలకి అంత ప్రభావం చూపుతుందా? అంత శక్తి ఉందంటారా? ఇవన్నీ కూడా ఎందుకంటే చాలా రకాల స్ఫటిక మాల ఉంది, రుద్రాక్షలు ధరిస్తూ ఉంటారు, చాలా ఉన్నాయి. అలాంటిది కరింగలి మాలకి ఎందుకింత ప్రాముఖ్యత ఇస్తున్నారు ప్రజలు? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అవన్నీ కూడా ఈరోజు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి, అసలు కరింగలి మాల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి, అలాగే రుద్రాక్ష ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి, ఇంకొకటి మనకు స్ఫటికం ఇవన్నీ కూడా ఉన్నాయి. అసలు ఏ మాలకు ఏ ప్రభావం ఉంది? ఏ మాలకు ఏ శక్తులుంటాయి? ఇవన్నీ కూడా మా హిట్ టీవీ ప్రేక్షకులకి ఈరోజు వివరించడానికి మా హిట్ టీవీ స్టూడియోలో మరి ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. ముఖ్యంగా ఈ కరింగలి మాల అంటే ఏంటో అర్థం కావట్లేదు. అంటే ఈ కరింగలి మాలని పాజిటివ్‌గా తీసుకోవాలా? నెగెటివ్‌గా తీసుకోవాలా? ఎందుకంటే ఇప్పుడు మహిళలు ధరిస్తూ ఉన్నారు, పురుషులు ధరిస్తూ ఉన్నారు. చిన్న పిల్లలకు కూడా బ్రాస్లెట్‌గా పెడుతూ ఉన్నారు. అసలు ఈ కరింగలి మాల అనేది ఒకప్పుడు అసలు అది ఎక్కడుంటది? ఎలా ఉంటదో కూడా ఎవరికీ తెలియదు వాస్తవంగా. అప్పుడు ఎక్కువ రుద్రాక్షలని మెల్లో వేసుకునేవాళ్ళు స్వామి. అలాగే స్ఫటిక మాలలని మెల్లో యేసుకునేవాళ్ళు. ఇలాంటివి నమ్మారు కానీ ఇప్పుడు కొత్తగా ఈ కరింగలి మాల అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు. అసలు ఈ కరింగలి మాల అది ఎంతవరకు మంచి ప్రభావం చూపిస్తుందా? చెడు ప్రభావం చూపిస్తుందంటారా? ఏంటసలు? అంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక మిరాకిల్ జరగాలి. హ్మ్. ఏదో కొత్తదనం కావాలి. హ్మ్. ప్రతిరోజు ఒకటే కర్రీ అంటే, ఒకటే విధానమైనటువంటి ఫుడ్ అంటే తినలేరు హ్మ్. కదా! ఏదో ఒక మిరాకిల్ జరుగుతూనే ఉండాలి. సినిమాకి వేరే వేరే కథలొస్తా ఉంటాయి. అవును. మారుతూ ఉంటాయి. హీరోలు మారుతుంటారు, హీరోయిన్ మారుతూ ఉండిద్ది, మ్యూజిక్ మారుతూ ఉంటది. అలా అయితేనే మనం చూడగలుగుతాం. అంటే అలానే ఇది కూడా ఏంటంటే, ఈ మాలలన్నీ యేసుకోవడం అయిపోయింది. హ్మ్. కొత్తదనం కావాలి వారికేదన్నా. ఆ కొత్తదనంలోనే ఏర్పడిందే కరింగిలి. కరింగలి. ఇప్పుడు ఎవరు సెలబ్రిటీ చేసుకున్నారనో, లేకపోతే పొలిటీషియన్ వేసుకున్నాడు, Yes. దానివల్లనే వీళ్ళు మెప్పొందారు అని వేసుకుంటాం. అదో రకమైన పబ్లిసిటీ చేసుకోవడం. హ్మ్. దాని ద్వారా ఈ యొక్క స్థాయికి ఇప్పుడు అందరూ మెడల్లో వేసుకోవడానికి, కంఠధారణ చేయడానికి కారణం ఏంటంటే, ఎవరో వేసుకున్నారని పబ్లిసిటీ చేసుకునే విధానం. ఆ పబ్లిసిటీ చేసుకోవడం ద్వారా ఏర్పడింది. కాకపోతే కరంగిలి మాల ఒరిజినల్ ఎవరైనా దొరికితే అసలు ఈ మాలకి పేరేంటంటే కరంగిలి కాదు, హ్మ్. కియా. కియా. కియా అంటే కారు పేరు కాదు. ఆ కారుకి పెట్టినటువంటి పేరు కూడా ఆ చెట్టుదే. కియా చెట్టు అంటారు దాన్ని. ఓకే. ట్రీ. ఆ! అది ఏంటంటే మనం చూడటానికి ఎలా ఉంటుందంటే రబ్బర్‌లా ఉంటుంది. రబ్బర్ చెట్లు మీకు ఐడియా ఉండుంటే గనక ఆ! మనకి కేరళలో ఎళ్తే అక్కడ మొత్తం రబ్బర్ తోటలుంటాయి. రబ్బర్ చెట్లు, రబ్బర్ తోట మనకి ఈస్ట్ వెస్ట్ ఎళ్తే కొబ్బరికాయ తోటలు ఎలా ఉంటాయో అవును. అక్కడ రబ్బర్ తోటలుంటాయి. హ్మ్. ఆ రబ్బర్ తీసుకొచ్చి మనం కొన్ని రకాల మిషనరీస్‌లో ద్రవహాలు పోసి వేస్తే అది మనకి రబ్బర్ టైర్లు దొరుకుతాయి కదా! అవును. ఆ టైర్. టైర్‌కి, బెల్ట్‌కి వీటన్నిటికి వాడేది అవును. ఆ రబ్బర్ ఉంటుందన్నమాట. హ్మ్. అలానే కియా అనేది అది ఎన్ని సంవత్సరాలైనా సరే అదే రకంగా ఉంటుంది చెట్టు. హ్మ్. దాన్ని వీరు కరంగిలి అంటున్నారు. కరంగిలి అంటే మీనింగ్ ఏందంటే కార్యాచరణ చేసేది అని. ఓకే. మలయాళంలో కరింగిలి అంటే కార్యాచరణ చేయగలిగింది అని. ఈ ఓకే. పనిని నిర్వచితంగా అవుతుంది. శుభయస్తు, శుభం భూయా మనం ఎలా అయితే అంటున్నామో హ్మ్. కరంగిలి అంటారు. హ్మ్. అక్కడ కరంగిలి అనే ఒక అమ్మవారిని పెట్టి, హ్మ్. అమ్మవారు ఉండేది అక్కడ. ప్రాసిది మనకి లలిత అమ్మవారు, లేకపోతే ఇక్కడ మనకి ఏ అమ్మవార్లు అయితే ఉన్నారో అట్లానే అక్కడ అమ్మవారు ఉండేది. కియా హ్మ్. అమ్మవారు ఉండేది. హుహు. కాలక్రమేణా ఆవిడ కలంగిగా మార్చేశారు.
ఓకే. కియా అని కాస్త కలంగి చేసేసారు. ఆ కలంగిని చేసినటువంటి అక్కడ అమ్మవారు ఆ చెట్టు ఆకారంలో ఆ చెట్టుకి కింద వెలిచినటువంటి అమ్మవారు అనమాట. అప్పుడు మనకి అమ్మవారు గ్రామ దేవతలు ఎలా అయితే ఉంటారో ఇక్కడ అవును. కేరళ నుంచి మనము ఊటీ వెళ్ళేటువంటి దారిలో మనకి అక్కడ టీ ట్రీస్ ఉంటాయి. మొత్తం మర్బాల్ దాటిన తర్వాత టీ ట్రీస్ ఉంటాయి. అక్కడ కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ లో లోపలికి ఒక 8 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఈ కరంగిలి అమ్మవారు ఉంటారు అక్కడ. అంటే కియా అమ్మవారిని కరంగిలి చేశారు. ఆ కరంగిలి అమ్మవారు ఉంటారన్నమాట. కాలక్రమేణా మద్రాసు తమిళనాడు ఎలా అయిందో అలానే అక్కడ పేరు మార్చినటువంటి కరంగిలి మాత. పాతాల చెమ్మ మురుగన్ అంటే అదే అంటారా? అది వేరు. మళ్ళీ పాతాల చెమ్మ అంటే అది వేరే దగ్గర. ఇది అక్కడ పాతాల చెమ్మకి దీనికి సంబంధం లేదు. ఇది వేరే రూట్ లో ఉంటుందన్నమాట. ఇది రూట్ పేరు కొంచెం ఐడియా లేదు నాకు. అన్ని తమిళ్ మలయాళంలో ఉంటాయి నేమ్స్. కాకపోతే మొరబ్బాల్ నుంచి గోవాకి వెళ్ళేటువంటి దారిలోనే మనకి ఈ యొక్క కరంగిలి అమ్మవారి యొక్క ఆలయం అనేది ఇప్పుడు కొంచెం ప్రసిద్ధి చెందింది. అయితే అక్కడ ఈ చెట్లే ఉంటాయి, కియా చెట్లు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే మనకి మద్ది చెట్లు ఉంటాయి కదా, ఆ రూపంలో ఉండేటువంటి చెట్లు పెద్ద పెద్ద స్తంభాలతో ఉంటాయి అన్నమాట. ఇవి మనకి ఫారెన్ లో కూడా కొన్ని దేశాల్లో మనకి దొరుకుతాయి. ప్యారిస్ లాంటి దేశాల్లో కొన్ని దేశాల్లో కూడా ఉన్నాయి ఇవి. సింగపూర్ లాంటి దేశాల్లో కూడా ఈ కరంగిలి చెట్లు ఉన్నాయి. అయితే అవి పేరు వచ్చేసి కియా. కియా అంటే దినదిన అభివృద్ధి అని. కియా అంటే దినదిన అభివృద్ధి అని, నరదిష్టి నరఘోష తగ్గించుకునేది అని అర్థం. కొన్ని లాంగ్వేజెస్ లో కొన్ని పదాలతో వచ్చినటువంటి దాన్ని కియా. దాన్ని కరంగిలి అంటే శుభస్తు, శుభంవి, మంచి జరుగుగాక, నీకు అన్ని జరుగుతాయి అని అర్థం. అయితే ఆ చెట్టు ప్రసిద్ధి ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలైనా సరే ఎంత గాలి వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా తరగనటువంటిగా ఉండిద్ది. అయితే ఆ చెట్టు ఆకులు కూడా మనకి చెట్లు ఉంటాయి. ఈ చెట్టు ఆకులు ప్రతి సంవత్సరం చిగురిస్తుంది. పాత ఆకులపై కొత్త ఆకులు వస్తుంది. అది అలా కాదు, 3 సంవత్సరాలకు ఒకసారి చిగురిస్తుంది. ఆ చెట్టు ప్రసిద్ధి అది. ఎంతో మందికి అది నీడదిస్తూ ఉంటుంది ఆ చెట్టు. అయితే ఆ చెట్టు నుంచి తీసినటువంటి సీడ్ ఏదైతే ఉందో ఆ చెక్కతో వచ్చేసి ఇది సీడ్ లా రౌండ్ గా చేసి మిషనరీ ద్వారా తీసినటువంటి మాలని దాన్ని ధరించడం ద్వారా మనకి ఏంటంటే ఆయురారోగ్యాలు ఇస్తుంది, నరదిష్టి పోతుంది, అలానే దినదిన అభివృద్ధి అయ్యేదానికి తోడ్పడుతుంది అనే ఒక నమ్మకంతో అక్కడ ఉన్నటువంటి అమ్మవారి దగ్గర అమ్ముతుండేవారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారికి కూడా ఆ చెట్టు అంటే ఇష్టం. అది ఒక రకమైనటువంటి గంధం స్మెల్ తో వస్తుంది. అందుకని ఆ చెట్టుది ఆ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కూడా ఆ ఒక మాలలు అమ్మడం అనేది జరుగుతుంది. ఇప్పుడు తిరుపతికి వెళ్తే కాశీదారం దొరుకుతుంది, కాశీకి వెళ్ళినా కాశీదారం దొరుకుతుంది. అదే విధంగా ఆలయాల్లో అమ్మడం అనేది జరుగుతుంది. అన్ని మాలలతో పాటు ఈ కియా మాల కూడా అమ్మడం జరుగుతుంది. దాంతో ఏదో సెలబ్రిటీ చేసుకున్నారు, దాన్ని మళ్ళీ స్కాన్ చేసి గుర్తుపట్టి ఇది మాల అని చెప్పి కరంగలి అని చెప్పేసి పబ్లిసిటీ ఏర్పరచుకున్నారు. ఇదే అవకాశంగా బిజినెస్ చేసుకునే ఊరుకుంటారా? అక్షయ తృతీయ రోజు బిజినెస్ చేసుకున్నట్టుగానే ఏదో పేరు పెట్టేసి అమ్ముకోవాలి, ఏదో రకం బాగుపడాలి కదా వాళ్ళు. సో ఇది వేసుకోగానే అన్ని సినిమాల ఆఫర్ వచ్చేసింది, రాజకీయంలో సీఎం అయిపోయాడని చెప్పేసి అని ఇక మాలలు అమ్మడం మొదలుపెట్టారు. అయితే అన్ని మాలల్లానే కరంగలి అనుకునేటువంటి కియా మాల ఏదైతే ఉందో బ్రాకెట్ లో కియా, ఈ కియా మాల ఏదైతే ఉందో ఇది ఎక్కువగా సాధన చేసేవారు ధరిస్తారు. ముఖ్యంగా మనం ఎవరైతే అమ్మవారికి అయ్యవారికి ఉపాసన సాధన చేస్తూ ఉంటారో ప్రజలకి తెలియనటువంటి పేరుతో ఉన్నటువంటి చెట్టు కాబట్టి ప్రసిద్ధి చెంది వారు అది ఏదైతే ఉపాసన చేసుకొని వారు ఆ మంత్రోచ్చారణ చేస్తారో అది మనకి మైండ్ లోను మనసులోను నిగ్రహంగా ఉంటుందని ఆ మాల ధరించి వారు చేసేవారు. అలా నిగ్రహంగా ఏదైనా చెడు పని చేయకూడదు, నేను ఇలానే ఉండాలి అనుకునేవారు ఈ కియామాల ధరించవచ్చు ముఖ్యంగా. అయితే కొన్ని రాసుల వారికి కియామాల అంతగా పనికిరాదు. అందులో ముఖ్యంగా సింహరాశి వారికి పనికిరాదు, మీనరాశి వారికి పనికిరాదు. అందులో కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి కూడా ఈ కియామాల పనికిరాదు. ముఖ్యంగా అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. వారికి నేను చెప్పినటువంటి దానికి ఏంటంటే వారు ఏదైనా స్ఫటిక కానీ, ఇప్పుడు నేను చెప్పిన రాశి వారికి స్ఫటిక లేదంటే తులసిమాల వేసుకోవచ్చు, లేదా గంధపు మాలైనా వారు ధరించుకోవచ్చు. కానీ కియా మాల అనేది వారికి పనికిరాదు. వాళ్ళ వల్ల ఆందోళన, చిరాకు, చింతలు, మాటలు పడటం, నష్టపోవడం అంతా ఉంటుంది. ఇకపోతే వేరే రాసుల వారైతే ధరించవచ్చు. కాకపోతే నైట్ సమయంలో, సాయంత్రం సమయం నుంచి నైట్ నిద్రించేటప్పుడు మాత్రం మెడలో ఉండడం వల్ల చెడు కళలు రావడం, మెడలో వేసుకొని ఇద్దరు ఒకే దగ్గర పనుకోవడం లాంటివి చేయకూడదు. ఏ మాలకైనా సరే చేయకూడదు. దానికి ఇంకేదైనా గురువు గారు మంత్రోచ్చారణ చేస్తే అది పాజిటివిటీ ఉంటుంది. నైట్ పూట అయితే ఖచ్చితంగా దాన్ని హ్యాంగింగ్ చేయాలి, లేదంటే దేవుని దగ్గర పెట్టాలి.
దాని నియమాలు అయితే. నాన్ వెజ్ భుజించడం లాంటివి ఏదైతే అదేంది అని చెప్పేసి దానికి మంత్రోచ్చారణ చేసిన మాలకి పనికిరాదు. దాన్ని పాజిటివ్ చేస్తాం కాబట్టి అది పనికిరాదు. ఇంకోటి ఏంటంటే వారు ఏదైనా కామన్ గా వేసుకోవాలి, స్టైలిష్ కోసం వేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ధరించుకోవచ్చు. ముఖ్యంగా దానికి ఏంటంటే నరదిష్టి నరఘోష అయితే కొంతమేర, మొత్తం పూర్తిగా అయితే కాదు, కొంతమేర తగ్గేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది మనకు వచ్చేసి మాల చూస్తే మనకి ఇలా ఉంటుంది. మీరు అల్లిపిచ్చారా దాన్ని? ఇది రాగితో వెళ్ళింది. దీంతో వెండి ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఇది 55 పూసలు ఉంటాయి. ఇది లెక్కేసే ఇంకా 54 పూసలతో ఉంటుంది. ఇది అంటే 108 ఉండాలి అంటారు కదా. 108 జపమాలకు పనికి వస్తుంది. మెడలో కంఠదారానికి పనికిరాదు. ఇది ఒక పేటనే వేసుకోవాలి, 2 పేటలు కూడా వేసుకోకూడదు. మళ్ళీ ఇది కియామాల. దీన్నే అందరూ కరంగిలిమాల అంటున్నారు. అంటే ఇప్పుడు మెడలో ధరించాలంటే 54 ఉండాలి. 54 ఉంటే సరిపోతుంది. ఇది బ్రాస్లెట్లు గాను వాటి వీటిలో అవసరం లేదు. కంఠధారణ చేసుకోవచ్చు. ఇది కియామాల. ఎవరైనా వీరుంటారు చేతబళ్ళు, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి చేసేటువంటి సాధకులు ఉంటారు. వారు ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. వారికి చెడు తత్వం ఎక్కువగా రాకుండా వారు నేర్చుకునే దానికి నిగ్రహంగా ఉండేందుకు ఎక్కువగా నేర్చుకునే దానికి చేస్తారన్నమాట ఇలాంటి మాలలు. ఎవరైనా నిగ్రహంగా లేరు, చెడిపోతున్నారు, చెడు సావాసాలు పడుతున్నారంటే ఈ మాల ధరించేటప్పుడు ఒక ఉపాసన ఉంటుంది. ఆ ఉపాసన చేసుకుని నేను ఇంకా ఆ జోలి వెళ్ళను అనుకుని మాల వేసుకోవాలి. ఎవరైనా హీరోలు కావచ్చు, ఎవరైనా సెలబ్రిటీలు కావచ్చు, ఎవరైనా రాజకీయ నాయకులు అయినా అలా అనుకుని వేసుకుంటేనే వారు పైకి స్థాయికి వెళ్తారు. అంతేగాని నేను వేసుకొని గంజాయి తాగుతా, డ్రగ్స్ తీసుకుంటాను, మందు తాగుతాను, వాళ్ళ జోలు వెళ్తాను, వీళ్ళ జోలు వెళ్తాను, చంపేస్తానంటే ఇది అవసరమే లేదు. నువ్వు మారంగడికి మాలెందుకు? ఏ మాల అవసరం లేదు. అయితే ఈ కియా, ఇది కరంగిలి కాదు, కరంగిలి అని పేరు చెప్పినటువంటి కియామాల ఇది నా వద్ద కూడా లభిస్తుంది. కియామాల ప్రతి ఒక్కరికి నేనైతే మంత్రోచ్చారణ చేసి ఇస్తాను. మంత్రోచ్చారణ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది సరసమైనటువంటి ధరల్లోనే వారికి లభ్యమవుతుంది. ఇది కియామాల మాత్రమే. కియామాల మాత్రమే గాని ఈ కరంగిలి మాల మరి మహిళలు పురుషులు ఇద్దరు, అంటే మహిళలు కూడా ధరించవచ్చు అంటారా? ఇవి ఖచ్చితంగా ధరించవచ్చు. ఎందుకంటే అమ్మవారికి ప్రాసిద్ధి. ఒక సుబ్రహ్మణ్య స్వామి దగ్గర దొరుకుతుంది, అంతేగాని అమ్మవారి ప్రాసిద్ధి. ఎవరైతే కరంగిలి మాత ఉన్నారో ఆ కరంగిలి మాతలో మనకి కేరళ వైపు వెళ్ళినట్టయితే, కోస్టల్ ఏరియాలోకి వెళ్ళినట్టయితే అక్కడ ప్రతి సంవత్సరం కూడా హోనం చేస్తారు కదా. ఆ హోనం చేసినటువంటి తరుణంలో అక్కడ 3 రోజులు పండగ కూడా చేస్తారు, జాతర అంటారు. అక్కడ జాతర కూడా చేస్తారు. అలాంటి తరుణంలో ఈ మాలలు తెంచినీరు. అక్కడ ఆ చెట్టుని అసలు తాకనివ్వరు, ఆ చెట్లు ఏవి కూడా తాకనివ్వరు. మనకి హోనం చేసేటువంటి తరుణం 21 రోజు కూడా చెట్టు తాకనివ్వరు అక్కడ. అందుకని అక్కడ మంచి పండగ లాంటి పండగ వాతావరణం చేస్తారనమాట అక్కడ. అట్లాగా అమ్మవారి అనుగ్రహం ఉండేందుకు కూడా ఈ మాల ధరించుకుంటారు. ఆడవాళ్ళు ఎవరైనా ధరించుకోవచ్చు. ఆడవారు ఇంకొకటి ఉంది ప్రత్యేకత. ఆడవారి ప్రత్యేకత ఏంటంటే రజస్వాలు అయినప్పుడు కానీ లేదా మంత్లీ వచ్చే సమస్యల వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది అనుకోవచ్చు. అలాంటి సమయంలో కూడా ధరించుకోవచ్చు. అంటే మామూలుగా అయితే చాలా మంది చెప్తూ ఉన్నారు, ఆడవాళ్ళు మాత్రము 5 రోజులు తీసి పక్కన పెట్టేసి తర్వాత వేసుకోవాలి అని చెప్తున్నారు. మళ్ళీ ఈ పురుషులు గాని ఇటు మహిళలు గాని ఎక్కడైనా చావు దగ్గరికి జరగనప్పుడు ఆ చావు దగ్గరికి అలాంటి వాటికి వేసుకొని వెళ్తే మళ్ళీ అది ప్రభావం చూపించదు అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఈ మాల యొక్క ప్రత్యేకత ఏంటి? నెగిటివిటీ మనకు రాకుండా, కాబట్టి ఎక్కడికైనా వేసుకెళ్ళొచ్చు. నెగిటివిటీ మనకు రాకుండే కదా, మరి ఆ మాల తీసే పని అయితే ఇంకెందుకు మాల? ఇప్పుడు స్ఫటిక మాల అనుకోండి, దానికి నెగిటివిటీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు రుద్రాక్ష ఉందనుకోండి, అది వేసుకెళ్ళకూడదు, అది కొన్ని నియమాలు ఎక్కువ ఉంటాయి. తులసి మాల ఉందనుకోండి, పూర్తిగా 5 రోజులు మానేయాలి. అయితే ఈ మాలకు అలా కాదు. మనకున్నటువంటి చెడు దోషాలున్నా, చెడు దృష్టి మన మీద పడుతున్నా, మనకి ఎక్కడాంటి చెప్పలేని ప్రేస్ కి వెళ్ళినా ఈ మాల ధరించుకోవచ్చు. మరి ఈ మాల ధరించుకున్నప్పుడు మన మామూలుగా మాంసాహారం తినొచ్చు అంటారు? మాంసాహారం భుజించొచ్చండి. ఈ మాలకు అదే ప్రత్యేకత. ఈ మాల ప్రత్యేకత ఏంటంటే అదే. కాకపోతే ఒకటి, ఈ మాల వేసుకున్నప్పుడు ఇద్దరు ఒకే దగ్గర ఉండకూడదు. నైట్ సమయంలో రైతు వేళల్లో ఉండకూడదు. అదొక్కటి మాత్రం చేయకుండా ఉంటే సరిపోద్ది. ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో దానికి మంత్రోచ్చారణ చేస్తారు. మీరు నాన్ వెజ్ తినొచ్చు, ఎలాంటి సందర్భంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ ఒకే దగ్గర ఉండేటువంటి సందర్భంలో అయితే ఖచ్చితంగా హ్యాంగ్ చేయాలి. మరొకటి ఏంటంటే నిద్రించేటువంటి సమయంలో హ్యాంగ్ చేసుకోవాలి. మాలను మాత్రమేనండి, మాలను మాత్రమే మనిషి కాదు, మాల మాత్రమే మాలను మాత్రమే ఎక్కడైనా హ్యాంగింగ్ చేస్తే సరిపోతుంది. ఇక మాలను తీసే పర్లేదంటే ఇక బాగుంది ఇక అట్లా. ఓకే, ఎందుకంటే చాలా మంది ఈ మాలలు ధరిస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పాటిస్తూ ఉన్నారు. కొంతమంది పూజారులు కూడా ఏం చెప్తున్నారంటే అసలు మాంసాహారం తినకూడదు, చావుల దగ్గరికి వెళ్ళకూడదు, ఇలా రజస్వల అయిన దగ్గరికి వెళ్ళకూడదు, ఇంకొకటి ఆఖరికి వాష్రూమ్ వెళ్ళినా కానీ తీసి బయట పెట్టేసి వెళ్ళాలి
చేయాలి అని చెప్పేసి గాయత్రి ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చెప్తూ ఉన్నారు. కరింగలి మాల లేకపోతే అసలు దాని పవిత్రత పోతాది అని చెప్పేసి ఇలా చెప్తూ ఉన్నారు. అందుకు అనుమానాలతోటి కూడా కొంతమంది వేసుకొని తీసి పక్కన పెట్టేస్తూ ఉన్నారు. అయితే ఈ కరింగిలి మాత గాయత్రి మంత్రంతో చేసింది కాదు. గాయత్రి మంత్రంతో చేసినటువంటి మాల ఏదైతే ఉందో అది జంజం మాత్రమే ఉంటుంది. ఓకేనా? గాయత్రి మంత్రంతో చేసింది అనుకోండి, మనం వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు చెవుకి దానికి వేరే ఉంటుందండి. ఈ చెవుకి వేసుకోవడం ఉంటుంది. కొన్ని వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఎడం చెవుకి కుడి చెవికి వేసుకునేలా ఉంటుంది. దానికి ఒక మంత్రం ఉంటుంది, విడదీసేది ఉంటుంది, తగిలించేది ఉంటుంది. అది వేరే, అసలు దానికి సంబంధం లేదు. ఈ మాల ఎలాంటి సందర్భాల్లో కూడా ఉంచుకోవచ్చు. ఓన్లీ ఒకటి ఏంటంటే నిద్రించేటప్పుడు ఉండకూడదు, ఇది వేసుకొని పనుకోకూడదు. అదొక్కటి చేస్తే సరిపోతుంది. వేరే ఇంకేం చేసే అవసరం లేదు. నాన్ వెజ్ తినొచ్చు, వారికి నచ్చింది తినొచ్చు, నచ్చిన ప్రదేశానికి వెళ్ళొచ్చు, ఎలాంటి చెడు సందర్భంలో ఉన్నా కూడా వెళ్ళొచ్చు. ఈ మాలని దరి చేర్చకుండా ఉంటది. అందుకే ఈ మాల మనిషికి పాజిటివిటీ తీసుకురావడానికి మాల. దీనిలో వాళ్ళకి నచ్చితే ఇంకేదైనా లాకెట్ కూడా వేసుకోవచ్చు. సూర్యుని సంబంధించిన రూపు కావచ్చు, గరుత్మంతుని రూపు కావచ్చు, అమ్మవారి రూపు కావచ్చు, హనుమాన్ రూపు, ఏది వేసుకున్నా వేసుకోవచ్చు. ఈ మాల పాజిటివిటీ తీసుకురావడానికి మాత్రమే తప్పితే జాతకం మార్చడానికి అయితే కాదు. జాతకాన్ని మార్చదు, నైట్ కోడిసం చేయదు. అలా అయితే ప్రతి ఒక్కరు సీఎం అవుతా అని చెప్పి ఇది పెద్ద అదే డౌట్. ఎందుకంటే ధరిస్తూ ఉన్నారు, నాకు మంచి జరుగుతుంది, నేను కోటీశ్వరుని అయిపోతానని చెప్పేసి చాలా మంది కూడా ధరిస్తూ ఉంటే మరి అందరికీ ఫలితం దక్కుతుంది అంటారా? ముఖ్యంగా చెప్పాలంటే మన దరిద్రం బాగుండాలి, అంతేగాని మాల వేసుకోవడం వల్ల కోటీశ్వరుడు రావడు. తోడ్పడతాయి ఇవన్నీ, మనం వెళ్ళే దారి చూపిస్తుంది, అంతేగాని నీకు ఫుడ్ పెట్టదు. మనం కష్టపడాల్సిందే. మాలల వల్ల మంచి జరుగుతుందని చెప్పను. ఇది కేవలం మనకు తోడు ఉంటుంది. మనకి నరదిష్టి కావచ్చు, నరఘోష కావచ్చు తగలకుండా చూస్తుంది. అలానే మనం వెళ్ళేటువంటి దారిలో విఘ్నాలు ఏమైనా ఉంటే తొలగిస్తుంది. ఖచ్చితంగా మనం కష్టపడాల్సిందే. ఇది వేసుకోగానే సీఎం మొదటి ఇంట్లో కూర్చుంటే ఆ చెట్లు అనేది ఉండవు. ఇంకా ఎప్పుడు ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారు. మనకి గంధంలానే అలానే ఏది ఉంటాయి కదా, ఇంకా శ్రీగంధంలానే అవి కూడా టేకలానే వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అందుకని అలాంటి ఏం జరగదు. దీనివల్ల ఉపయోగాలు అంటే నైట్ సీఎం అయితే అవ్వలేరు, నైట్ దుబాయ్ లాటరీ అయితే తగలదు, నైట్ వేరే విదేశాలకైతే వెళ్ళలేరు. కాకపోతే పాజిటివ్నెస్ ఉంటుంది. దీనివల్ల సినిమాలు హిట్ అవ్వవు, దీనివల్ల రాజకీయ నాయకులు మంచి పొజిషన్ రాదు. మంచి జరుగుతుంది అంతే. మనం చేసే పనిలో ముందుకు వెళ్తాం. ఇది ఒక తోడుగా ఉంటుంది. ఇదా ఉంటుంది తప్పితే ఇది వేసుకోగానే అయితే మంచి జరుగుతుందని చెప్పలేం. మనం చేసే కష్టం అయితే మనం చేయాల్సిందే. ఇది కియామాల కరంగిలి కాదు. ఇగో మీకే చూపిస్తున్నాను హిట్ టీవీ ప్రేక్షకులకు. దాంతో మనం జపం కూడా చేసుకోవచ్చు. అసలు అయితే ఒరిజినల్ గా ఇది కియామాల. ఈ కియామాలను కాస్త కరుంగలి మాల అని పిలుస్తున్నాం ఇప్పుడు. ఇది కరుంగలి అమ్మవారి అనుగ్రహంతో ఉన్నది కాబట్టి అందుకని చెప్పేసి కరుంగలి మాల అని చెప్పేసి దీనికి కరుంగలి మాత పేరు కూడా చెప్పండి. కరంగలి మాత అంటే శుభస్తు శుభంవి, మంచి జరుగు కాక అని దీవెన. ఆ దీవెనలు అమ్మవారు ఇచ్చారు కాబట్టి ఆ కరుంగలి అంటే కియా చెట్టు కింద వెలిసిన అమ్మవారు కరుంగలి మాత. ఆ కరుంగలి మాత పేరే ఇప్పుడు ఈ మాలకు పెట్టుకోవడం కూడా జరిగింది. అందుకే అమ్మవారు ఎలాగైతే దీవెనలు ఇచ్చారో అలాంటి పాజిటివ్నెస్ ఉంటది. కాకపోతే ఏ రాత్రికి ఆ రాత్రి మనం ఇంట్లో కూర్చొని బిందాస్ గా కూర్చొని అన్ని జరిగిపోతాయిలే అని చెప్పేసి మాలను మెల్లో ధరిస్తే మాత్రం కోటీశ్వరులు అవ్వలేరు, అనుకున్న పనులు సాధించలేరు. మీరు చేసే ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఇది ఒక పాజిటివ్నెస్ కోసము నెగిటివ్ తీసేయడానికి మాత్రమే కరుంగలి మాలను ధరించాలి. కానీ ఇది ఎక్కడికైనా ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. ఇది ఎక్కడికైనా వేసుకొని వెళ్ళొచ్చు, కేవలం నైట్ టైంలో మాత్రమే తీయాలి. తీసి కూడా ఇది దేవుడి దగ్గర పెట్టడమా లేదైనా ఎక్కడైనా మేకుకు తగిలించుకొని పెట్టుకోవడమా మాలను మాత్రమే పెట్టుకోవాలి తప్ప మిగతా టైంలలో ఎలాంటి టైంలోనైనా సరే ఈ కరుంగలి మాలను మెళ్ళో ధరించవచ్చు. అందులో మహిళలు వేసుకోవచ్చు, పురుషులు వేసుకోవచ్చు. కొంతమంది కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కాబట్టి కొన్ని పాటించుకుంటూ వేసుకుంటూ ఉంటారు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ధరించుకోవచ్చు. ఇది కరుంగలి మాల ప్రత్యేకత. ఇప్పుడు మా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ చెప్పాం కాబట్టి మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.